అలానే విశ్వేశ్వరరావు ఎమ్మెల్యేలకు వాహనాలకి స్టిక్కర్లు ఇస్తారు. 2 స్టిక్కర్లు ఇస్తారు నిబంధనల ప్రకారం. ఈ 2 స్టిక్కర్లని ఆయన పేరు పైన ఉన్నటువంటి లేదా ఆమె పేరు పైన ఉన్నటువంటి వాహనం మీద మాత్రమే అంటించుకోవాలి, లేదా ఆయన రెగ్యులర్గా వాడేటువంటి వాహనాల మీద మాత్రమే వాటిని ప్రదర్శించాలి, అంటించాలి. ఇతరులు ఆ వాహనాన్ని వాడకూడదు, లేదా ఆ స్టిక్కర్లను దుర్వినియోగం చేయకూడదు. ఇది చట్టం చెప్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా, లేదు ఎమ్మెల్యేగా గెలవకపోతే, మాజీ ఎమ్మెల్యేలుగా పోతే ఆ స్టిక్కర్లు వాడకూడదు, వెంటనే తీసేయాలి. ఇది చట్టం చెప్తుంది, లేదా చట్ట విరుద్ధం. ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే స్టిక్కర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఇవాళకి కూడా ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా, చర్యలు తీసుకోవడానికి సాహసించలేకపోతున్నారు. ఆ కారణం చేత ఎమ్మెల్యేలు కానిటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా విచ్చలవిడిగా వాడుతున్నారు. దీని మీద ఇప్పుడు బుచ్చి చౌదరి గారు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చాలా సీరియస్గా కామెంట్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజమే, ఎందుకంటే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుంటే ఎవరు ఆపరు. మాజీ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఎంతో కొంత అక్కడ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా సూచించి ఉన్నట్టు వదిలేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా వచ్చింది, కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు స్టిక్కర్లు వేసుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించిన అనుచరులు కూడా తిరుగుతున్నారు. వాళ్ళలో ఎవరు గంజాయి స్మగ్లర్లు, ఎవరు గంజాయి సరఫరా చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి బుచ్చి చౌదరి గారు సీరియస్గా ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా స్టిక్కర్లకు సంబంధించి యాక్చువల్గా కొత్తగా వచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే పేరు, హాలోగ్రాము, తర్వాత క్యూఆర్ కోడ్, వీటిని కూడా తయారు చేసి పకడ్బందీగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మరి ఇంత స్ట్రిక్ట్గా ఈ ఎమ్మెల్యే స్టిక్కర్లకు సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటిని ధిక్కరిస్తూ యథేచ్ఛగా వాడేస్తూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా వాడకూడదు, దాన్ని కేవలం ఎమ్మెల్యే మాత్రం వాడాలి. కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అని, లేదా ఎమ్మెల్యే స్నేహితులు అని, ఎమ్మెల్యే అనుచరులు అని విచ్చలవిడిగా ఈ స్టిక్కర్లను వాడేస్తున్నారు. నకిలీ స్టిక్కర్స్ని కనుక వాడినట్టు పోలీసులు కనుక తెలుసుకుంటే అది పెద్ద నేరం. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నకిలీ స్టిక్కర్స్ని వాడేటువంటి వాళ్ళని, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉపయోగించి దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళని, స్మగ్లర్గా మారినటువంటి వాళ్ళని ఏం చేయాలనేది ఇప్పుడు బుచ్చి చౌదరి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.